శివాజీ కోట అంటారు, శివాజీ స్టాచ్యూ ఒక్కటే కనపడదంటే. కోటతో పాటు అవి శిథిలమైపోయి ఉంటాయి లేవే. ఓ ఆంధ్ర అమ్మాయిలు ఆగండి ఆగండి, నేను తెలుగు గైడ్ని. అటు వెళ్తే మరాఠీలో వాయిస్తారు, ఇటు రండి. నువ్వు తెలుగులో వాయిస్తావా? తాత, ఇంతకీ ఈ కోట కదేంటి? చెబుతా. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ బహ్మనీ సుల్తాన్ అనే రాజు ఉండేవాడు. ఆ రాజుకో కొడుకుండేవాడు. ఆ కొడుకు పేరు యువరాజ్. వాడు ఒక పేదింటి అమ్మాయిని ప్రేమించాడు. కానీ రాజుగారు ఆ పెళ్లి ఒప్పుకోలేదు. దాంతో ఆ ప్రేమికులిద్దరు పై నుంచి దూకి చచ్చిపోయారు. వాళ్ళ అమ్మల ప్రేమ గుర్తుగా ఇక్కడ ఒక వింత జరుగుతుంది. ఈ ఆర్చ్ దగ్గర నిలబడి ప్రియురాలు సలీం అని పిలిస్తే అక్కడి నుండి అనారని వినబడుతుంది. ఇక్కడ నుండి దేవదా అంటే అక్కడి నుండి పారు అని వినబడుతుంది. ఇక్కడ నుండి ప్రియా అని పిలిస్తే అక్కడి నుండి ప్రియా అని వినబడుతుంది. ఎవరు పిలిచినా వినపడుతుందా? నిజమైన ప్రేమికులు పిలిస్తే వినబడుతుంది. పిలిచే వాళ్ళలో నిజమైన ప్రేమ ఉంటేనే పలికే వాళ్ళు పలుకుతారు. ఓహో, ఇది ఇక్కడి కథ. చాలా థాంక్స్. పదండి వెళ్దాం. పదండే వెళ్దామని చేతులు ఊపుకుంటూ వెళ్తే మీ వెనక వచ్చే వాళ్ళకు నేను ఈ కథ చెప్పాలి. ఈ కథ నేను చెప్పాలంటే నేను బ్రతుకుండాలి. నేను బ్రతుకుండాలంటే భోంచేయాలి. భోంచేయాలంటే నా జాకెట్ మనీ నీ పాకెట్ లో వెయ్యాలి. థాంక్స్ అమ్మా. మీ ప్రేమను పరీక్షించుకోండి. ఆ సుబ్బారావు నీ కోసం ట్రై చేస్తున్నాడు కదే, అతన్ని చూడగానే నీ పైట కూడా సారిపోతుంది. నువ్వు ఒకసారి ట్రై చేయవే. ట్రై చేయాలి. ఓకే ఓకే ఓకే. సుబ్బారావు, సుబ్బారావు. నిన్న సుబ్బారావు నిజంగా లవ్ చేయట్లేదు అనుకుంటానే. చెప్తా చెప్తా, ఆ సుబ్బిగడితో లంగా ఉతికిస్తా. ఏ రాణి, నీ డ్రీమ్ బాయ్ ని పిలు, రిప్లై వస్తుందేమో చూద్దాం. ఓ మై గాడ్, వాట్ హ్యాపెండ్? ఐ ఫర్గాట్ మై హ్యాంకర్చీఫ్. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. मेरी जानो सलीम, अनार. ఏంటి మాతో ఖర్చుఫాన్ అబద్ధం చెప్పి నీ లవ్ టెస్ట్ చేసుకుంటున్నావా? అవునే, ఐఎమ్ వెరీ హ్యాపీ. నా డ్రీమ్ బాయ్ రిప్లై ఇస్తున్నాడు, నన్ను లవ్ చేస్తున్నాడు. ఏ నీది ట్రూ లవే? కంగ్రాట్స్. తమిళ్లో చెప్పవే. కాదలా